మీ ఫోన్లో ఉపయోగపడే కొన్ని షార్ట్కట్ కోడ్స్ చెప్తాను, చూద్దాం రండి. దానికంటే ముందు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అదేవిధంగానే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు మనం మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, మనకు తెలియకుండా కూడా మనకు వచ్చే కాల్స్ని వేరే నెంబర్కి వెళ్ళేలాగా కొన్ని సింపుల్ టిప్స్ యూస్ చేసి కొంతమంది ఫార్వర్డ్ చేసేసుకొని కొన్ని ఫ్రాడ్, కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట ఇప్పుడుండే కాలంలో. అది ఎలా చేస్తున్నారు, దాన్ని ఎలా స్టాప్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఎలా చేస్తే ఆ విధంగా జరుగుతుందన్నది నేను చెప్తానన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ *401# ప్రెస్ చేసి, అదేవిధంగానే మనం ఏ నెంబర్కి అయితే ఈ కాల్స్ అనేటివి అలా వెళ్ళాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి కాల్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నెంబర్కి అన్నది మనకు వచ్చే కాల్స్ అన్ని ఆ నెంబర్కి వెళ్తాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీ నెంబర్ అలా జరుగుండింది అంటే ఎలా తెలుసుకోవాలి, దానికి నేను ఒక కోడ్ చెప్తాను, నోట్ చేసుకోండి. *#671#. దీన్ని డైల్ చేసి డైల్ ప్యాడ్ ప్రెస్ చేయండి. మనకు 2 సిమ్లు ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ సిమ్లో చూస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, జరిగిన తర్వాత ఏ విధంగా అనేది రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నాట్ ఫార్వర్డెడ్, ఇవన్నీ జరగలేదన్నమాట. అంటే నా ఫోన్ సేఫ్. మీ ఫోన్ కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎలా మన ఫోన్ ట్రాప్ అయిందా లేదన్నది చెక్ చేసుకున్నాము. ఒకవేళ ఇది ట్రాప్ అయి ఉంటే ఎలా స్టాప్ చేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి. #002 మళ్ళీ హ్యాష్ ప్రెస్ చేసి డైల్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ SIM1 కదా, SIM1 ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది కదా, ఇలా అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ టిప్, మన ఫోన్ యొక్క IMEI నెంబర్ ఇలా సింపుల్ టిప్ యూస్ చేసి కనుక్కోవచ్చు. ఎలా అంటే *#06# అనేది ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూపించింది కదా, ఇది IMEI నెంబర్ అని అంటారన్నమాట. ఓకే. తర్వాత ఇంకొకటి, మన ఫోన్ యొక్క SAR వాల్యూ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఉండాలి, మన ఫోన్ ఎంత ఉందన్నది చూసుకోండి. లిమిట్ కంటే ఎక్కువ ఉంది అంటే అది మనకు చాలా డేంజర్ అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, చూపిస్తాను. దానికి *#07# అని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి వచ్చింది కదా, ఇది నా ఫోన్లో ఎంత ఉందంటే 1.16 watts/kg ఉందన్నమాట. హెడ్ అనేది, బాడీ అనేది 0.85 watts/kg అన్నది ఉన్నదన్నమాట. దానికి లిమిట్ ఏంటంటే ఇండియా SAR వాల్యూ లిమిట్ అనేది 1.6 watts/kg. ఇది అన్నది లిమిట్ అన్నమాట. ఇంతకంటే ఎక్కువ ఉందంటే మనకు అది హాని చేస్తుందని అర్థం. ఓకే, చాలా సింపుల్ కదా, అందరూ తెలుసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.